నమస్కారం. ఈరోజు మనం జర్మన్ భాషలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ముఖ్యంగా కొన్ని ప్రాథమిక అంశాలు చూద్దాం. మన దగ్గర ఒక జర్మన్ పాఠ్య ప్రణాళిక ఉంది. అందులో లెసన్ 10 మీద దృష్టి పెడదాం. 0 నుంచి 100 వరకు అంకెలు, వయసు అడగడం, చెప్పడం, ఇంకా టెలిఫోన్ నంబర్ల గురించి ఎలా మాట్లాడాలో చూద్దాం. అవును. కొత్త భాష నేర్చుకునేటప్పుడు సంఖ్యలతో మొదలుపెట్టడం చాలా ముఖ్యం. నిజానికి అవి లేకుండా రోజువారీ పనులు అంటే షాపింగ్, సమయం చెప్పడం లాంటివి చాలా కష్టం. ఈ పాఠం ఆ అవసరాన్ని ఎలా తీరుస్తుందో చూద్దాం. అవును కదా. సరే, మొదట కొన్ని ముఖ్యమైన సంఖ్యలు చూద్దామా? 0ని జర్మన్లో నుల్ అంటారు. 1 నుంచి 12 వరకు కూడా చాలా కీలకం. ఎందుకంటే వాటికి ప్రత్యేకమైన పేర్లుంటాయి. 1, 2, 3 అలా 12 వరకు. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12. ఓకే. సరిగ్గా. అయితే 13 నుంచి 19 వరకు ఒక చిన్న పద్ధతి ఉంది. సంఖ్య పేరుకు జీన్ కలపాలి. అంటే 3కి ద్రై, 10కి జీన్ కలిపితే ద్రైత్సేన్ 13. అలాగే 14 వియర్త్సేన్. ఖచ్చితంగా. అలా 9 వరకు. కాకపోతే చిన్న మార్పులున్నాయి. 16ని 16 అంటారు. అక్కడ సెక్స్లోని ఎస్ ఉండదు. ఓ, అలాగే 17లో కూడా సిబెన్లోని ఎన్ పోయి సిబ్సేన్ అవుతుంది. అవును, గెనావ్. ఎగ్జాక్ట్లీ. జెక్సేన్ మరియు సిబ్సేన్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి పదుల స్థానాలు 20, 30 వాటి సంగతేంటి? 20ని స్వాన్సిగ్ అంటారు, 30 ద్రైసిగ్, 40 ఫిర్జిగ్, 50 ఫుమ్సిగ్, 100 హుండర్ట్. ఇక్కడ స్వన్సిక్, ఫిర్జిగ్, ఫుమ్సిక్ చాలా వరకు చివర జిగ్ వస్తుంది కదా? అవును, చాలా మటుకు. కాని మళ్ళీ చిన్న తేడాలు. 30 ద్రైసిగ్లో జిగ్ కాదు, సిగ్ వస్తుంది. ఆ ఎస్ని ఎస్సెట్ అంటారు. ఎస్సెట్, అది ఎస్ఎస్ లాంటిదా? దాదాపుగా. కొంచెం పదునైన ఎస్ శబ్దం. అలాగే 60 మళ్ళీ సెక్సిక్, 70 సెప్సిక్. ఇక్కడ కూడా 16, 17లో లాగే ఎస్ మరియు ఎన్ లోపిస్తాయి. ఓకే, 20 వరకు. అలాగే పదుల స్థానాలు తెలిసాయి. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం వస్తుంది. 21 నుంచి 99 వరకు. అవును, ఇక్కడే చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే ఇది మనం తెలుగులో లేదా ఇంగ్లీష్లో చెప్పే పద్ధతికి భిన్నంగా ఉంటుంది. ఎలా? మనం 21 అంటాం. ముందు 20, తర్వాత 1. కానీ జర్మన్లో 21 నుంచి 99 వరకు వాళ్ళు ముందు ఒకట్ల స్థానాన్ని చెప్తారు. ముందు ఒకట్ల స్థానమా? అవును, ఒకట్ల స్థానం చెప్పి తర్వాత ఉండంటే మరియు అని జోడించి ఆ తర్వాతే పదుల స్థానాన్ని చెప్తారు. అబ్బా, అంటే 1 మరియు 20 అన్నట్ల. 21కి ఖచ్చితంగా. ఐనుండ్ స్వాన్సిగ్. విడతీస్తే ఐన్స్ 1 ప్లస్ ఉండ్ మరియు ప్లస్ స్వాన్సిగ్ 20. ఆ ఐన్స్లోని ఎస్ పోతుందిక్కడ. ఐనుండ్ స్వాన్సిగ్. ఓ, ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మనం విన్నదానికి రివర్స్లో ఆలోచించాలి. మరి 35 ఎలా చెప్పాలి? ముందు 5 చెప్పాలి, ఫ్యున్ఫ్. తర్వాత ఉండ్, తర్వాత 30 ద్రైసిగ్ కలిపితే ఫ్యున్ ఉండ్ ద్రైసిగ్ 5 మరియు 30. పర్ఫెక్ట్. ఇదే పద్ధతి. ఇంకోటి ప్రయత్నిద్దాం. 48. 8 8, 40 ఫిర్సే. మధ్యలో ఉండ్ అంటే 48. చాలా బాగా చెప్పారు. 48. 77కి 7 జీబెన్, 70 జిప్సిగ్. కాబట్టి జీబెన్ ఉండ్ జిప్సిగ్. ఔస్కుచైష్నత్. అద్భుతం. ఇదే పద్ధతి 99 వరకు. 9 9 మరియు 90. 100కు మళ్ళీ హుండట్. ఓకే, అంటే 21 నుంచి 99 వరకు ఈ ఒకట్లు మరియు పదులు పద్ధతి గుర్తుపెట్టుకోవాలి. 100 తర్వాత మళ్ళీ మామూలేనా? 100 1. అవును, అక్కడ మళ్ళీ సులభం. 101, 101, 110, 110. 125 కావాలంటే 100 హుండట్. 25కి మళ్ళీ రివర్స్, ఫున్ ఫున్ జ్వాన్జిష్. సో 100 ఫున్ ఫున్ జ్వాన్జిష్. యా, గినౌ. 100 25, 200, 200,
300 300 అంతే. సరే, ఈ సంఖ్యల జ్ఞానంతో ఇప్పుడు వయస్సు గురించి మాట్లాడటం సులభమవుతుంది. పాఠంలో వయస్సు అడగడానికి వి ఆల్ట్ బిస్తూ అని ఉంది. అవును. దీనికి అక్షరార్థం ఎంత పాత నువ్వు అని వస్తుంది, కాని అర్థం నీ వయసెంత. ఇక్కడ డీ వాడకం గమనించాలి. డి అంటే నువ్వు, అంటే స్నేహితులు, తెలిసిన వాళ్లతో వాడతాం కదా. ఖచ్చితంగా. ఇది అనౌపచారికం. అపరిచితులతో, పెద్దవాళ్లతో లేదా అధికారికంగా మాట్లాడేటప్పుడు జీ మీరు వాడాలి. అప్పుడు ప్రశ్న ఎలా మారుతుంది? వి ఆల్ట్ తర్వాత అప్పుడు వి ఆల్ట్ జిండ్జీ అనాలి. బిస్ట్ బదులు జిండొస్తుంది. ఈ డి మరియు సి తేడా జర్మన్ సంస్కృతిలో చాలా ముఖ్యం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి వయస్సు చెప్పడానికి పాఠంలో ఇష్ బిన్ యారే ఆల్ట్ అని ఉంది. అవును, నా వయసు యా సంవత్సరాలు అని అర్థం. ఉదాహరణకి లూకస్ వయసు 28. అతను ఇష్ బిన్ 28 యారే ఆల్ట్ అని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఆ నంబర్ పద్ధతి వాడాడు. 28 8 మరియు 20. సరిగ్గా. అన్న వయసు 30. ఆమె ఇష్ బిన్ 30 యారే ఆల్ట్ అంది. అయితే మామూలు సంభాషణల్లో ఆ యారే ఆల్ట్ సంవత్సరాల వయసు చెప్పకపోయినా పర్లేదు అయడానికి. సరే, ఇక మూడో అంశం టెలిఫోన్ నంబర్లు అడగడానికి వి ఇస్ట్ డైనే టెలిఫోన్ నుమ్మా అనుందా? అవును. నీ టెలిఫోన్ నంబర్ ఏంటి? ఇక్కడ కూడా డైనే నీ యొక్క అనేది దూకి సంబంధించిన అనౌపచారిక రూపం. మరి అధికారికంగా అడగాలంటే ఈరే వాడాలా. వి ఇస్ట్ ఈరే టెలిఫోన్ నుమ్మా. గెనౌ, సరిగ్గా చెప్పారు. చెప్పడానికి మైనే టెలిఫోన్ నుమ్మ ఇస్ట్, నా టెలిఫోన్ నంబర్ అని మొదలుపెట్టి నంబర్ చెప్పాలి. పాఠంలో అన్న నంబర్ 01763456. లూకాస్ నంబర్ 01509872. 0 అంటే నుల్ అని తెలుసు. మరి నంబర్ చెప్పే పద్ధతేంటి? ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకటి, పాఠంలోని సాంస్కృతిక సూచన కల్చరల్ టిప్ ప్రకారం జర్మనీలో మొబైల్ నంబర్లు తరచుగా 015, 016 లేదా 017 తో మొదలవుతాయట. ఓ, మన దగ్గర 98 లాగా అన్నమాట. రెండో విషయం, రెండోది, వాళ్ళు నంబర్లను చెప్పే విధానం మొత్తం కలిపి ఒకేసారి చెప్పకుండా చిన్న చిన్న గ్రూపులుగా విడగొట్టి చెప్తారు. గ్రూపులుగానా? హ్మ్. ఎలా? అన్న నంబర్ 01763456 ని ఎలా చెప్పింది? ఆమె 0176 346 అని చెప్పింది. అంటే మొదటి 4 అంకెలు 0176 ఒక గ్రూపు, తర్వాత 4 3456 ఇంకో గ్రూపు, మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి. అలాగా. లూకాస్ నంబర్ 01509872 కూడా అలాగే చెప్పాడా? అవును. 01509872. ఇక్కడ కూడా 44గా చెప్పాడు. ఇది ఫోన్లో స్పష్టత కోసం అంటారు. అంటే సులభంగా గుర్తుపెట్టుకోవడానికి లేదా తప్పులు పోకుండా ఉండటానికి కావచ్చు. అవును, అదే ఉద్దేశం. పొడవాటి నంబర్ను ఒకేసారి వినడం కంటే ఇలా వింటే స్పష్టంగా ఉంటుందని వాళ్ల నమ్మకం. సరే, ఈ 3 విషయాలు సంఖ్యలు, వయస్సు, ఫోన్ నంబర్లు నేర్చుకున్నాం. వీటిని ప్రాక్టీస్ చేయడానికి పాఠంలో కొన్ని అభ్యాసాలు కూడా ఇచ్చారు కదా? ఉన్నాయి. ఒకటి, వినడం, రాయడం. టీచర్ నంబర్లు చెప్తే విని రాయాలి. ఇది అండ్ పద్ధతికి, అంకెల ఉచ్చారణకు అలవాటు పడటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి జంటగా పనిచేయడం, పేర్ వర్క్. ఇది బాగుంటుంది. అవును, ఇది చాలా ముఖ్యం. ఇద్దరు విద్యార్థులు ఒకరినొకరు వి ఐట్ బిస్తూ వి ఇస్ దైనే టెలిఫోన్ నుమ్మ అని అడుగుతారు. సమాధానాలు నోట్ చేసుకుంటారు. కేవలం అడగడం చెప్పడమేనా? కాలు అక్కడితో ఆగదు. తర్వాత మూడో వ్యక్తికి ఆ సమాచారం చెప్పాలి. ఉదాహరణకు, ఇది మరియా. ఆమె వయస్సు 24. ఆమె ఫోన్ నంబర్ 0163. ఇలా. ఓ, అంటే ప్రశ్నలు, సమాధానాలతో పాటు మూడో వ్యక్తి గురించి మాట్లాడటం కూడా ప్రాక్టీస్ అవుతుంది. అంటే ఆమె యొక్క సి వాడకం కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా. ఇది నిజ జీవిత సంభాషణకు చాలా దగ్గరగా ఉంటుంది. పరిచయాలు చేసుకునేటప్పుడు ఇలాగే కదా మాట్లాడుకుంటాం. నిజమే. ఇవి కేవలం వ్యాకరణ నియమాలు, పదాలు కాదన్మాట. నిజంగా ఉపయోగపడే సాధనాలు. అవును, ఇతరులతో కనెక్ట్ అవడానికి, సమాచారం పంచుకోవడానికి ఇవి పునాది రాళ్ళు. సరే, మొత్తం మీద ఈ చర్చ నుంచి మనం ఏం నేర్చుకున్నామని చెప్పవచ్చు? ముఖ్యంగా 3-4 పాయింట్లు గుర్తుంచుకోవాలి. 1, జర్మన్ సంఖ్యల నిర్మాణం, ముఖ్యంగా
2199 మధ్య ఆ ఒకట్లండు పదులు పద్ధతి. అవును, అది చాలా ముఖ్యం. రెండోది వయస్సు గురించి అడగడానికి, చెప్పడానికి సరైన వాక్యాలు, ఆ డూ, సీ తేడా. అలాగే మూడోది టెలిఫోన్ నంబర్లు అడగడం, చెప్పడం, ఇంకా ఆ నంబర్లను గ్రూపులుగా చెప్పే పద్ధతి. నాలుగోది ప్రాక్టీస్ చేయడం వల్లనే ఇవన్నీ బాగా గుర్తుంటాయి. అవును, ఈ ప్రాథమిక అంశాలు గట్టిగా ఉంటే జర్మన్లో మరింత ముందుకెళ్లడం సులభమవుతుంది. పరిచయాలకు, చిన్న చిన్న సంభాషణలకు ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇది శ్రోతలకు కూడా, అంటే జర్మన్ నేర్చుకోవాలనే వారికి ఒక మంచి ప్రారంభం అవుతుంది. నిజమే, ఈ పునాది చాలా అవసరం. ఇక్కడ మనం మాట్లాడుకున్న ఒక విషయం నన్ను కొంచెం ఆలోచింపజేస్తోంది. ఈ సంఖ్యలను తిప్పి చెప్పే పద్ధతి ఉంది గదా, 1 మరియు 20 లాగా. ఇది కేవలం భాషాపరమైన యాదృచ్ఛిక విషయమా? లేక దాని వెనుక ఏదైనా లోతైన కారణముందా? అదే నా ప్రశ్న. బహుశా ఇది భాష మాట్లాడే వాళ్ళ ఆలోచనా విధానాన్ని, అంటే వాళ్ళు సంఖ్యలను, క్రమాన్ని ఎలా చూస్తారో అనే దాన్ని ప్రతిబింబిస్తోందేమో. భాష ఆలోచనను ప్రభావితం చేస్తుందని కొన్ని సిద్ధాంతాలున్నాయి గదా. అంటే ఈ సంఖ్యల నిర్మాణం వాళ్ళ గణిత ఆలోచనలపై ఏమైనా ప్రభావం చూపుతుందా? చెప్పలేం, కానీ దాని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది. జర్మన్ భాషను ఇంకా లోతుగా నేర్చుకునేటప్పుడు ఇలాంటివి గమనిస్తూ ఉంటే భాషా నిర్మాణం వెనుక ఉన్న సాంస్కృతిక లేదా జ్ఞానపరమైన కోణాల అర్థం కావచ్చు. ఇది ఆలోచించదగ్గ విషయం.